బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు నుంచి మా ఊర్లో జాతర మొదలవుతుంది, సోమలంపల్లి జాతర. మా అక్క వీడియోలో వస్తానని ఆరాట పడిపోతుంది. ఆగే చెప్తానండి. సాయంత్రం 5 నుంచి నాన్ స్టాప్గా వర్షం పడుతూనే ఉంది. 9 అయిన తర్వాత కొంచెం రిలీఫ్ ఇచ్చింది. ఈరోజు ఉయ్యాల రాట్లకని తీసుకెళ్తారనమాట ఊరేగింపులాగా. అవి రాట్లు మా ఈవినింగ్ 4:30-4 ఆ టైంకి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు 9:30 అవుతుంది. వర్షం పడడం వల్ల ఇంకా లేట్ అయింది. ఇప్పుడు 10కి అలాగా వస్తాయి. ఇప్పుడు మా బీచ్ చివర స్ట్రీట్ చివరికి వెళ్ళి అలా టెంపుల్ దగ్గరికి వెళ్తాం. అక్కడ ఉయ్యాల రాట్లు వేస్తారు, అవన్నీ చూపించాలి. టెంపుల్కి వెళ్తాం. టెంపుల్ దగ్గర ఉయ్యాలనేసి ఒక 2 రౌండ్లు వేసి పక్కన అత్త వాళ్ళ ఇల్లు, అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అక్కకు బాబా ఉయ్యాల చిన్నప్పటి నుంచి పిచ్చి, మామూలు పిచ్చి కాదు, చాలా దారుణంగా. ఇంకా వీడియోస్ పెడతాను అన్ని చెప్తాను 4-5 సార్లు. వచ్చినాయి బీచ్ వరకే. ఫుల్ సౌండ్లు, చాలా గట్టిగా ఉన్నాయి సౌండ్లు. అక్కడ అలాగో వాయిస్ ఏమైనా పెంచదు కదా. ఇదే సోమలంపల్లి టెంపుల్. ఇప్పుడు అటేపు నుంచి అవన్నీ వస్తున్నాయి, రాట్లో ఊరేగింపు అదంతా వస్తుంది. మేము అటు నుంచి ఇలాగ మా అత్త వాళ్ళ ఇంటికి వస్తాం. మా అక్క అక్కడ ఉంది. ఇక్కడ 2 గొయ్యలు తవ్వారు కదా, ఇదండి. ఇది ఇక్కడే ఆ రాట్లు బాధ పెడతారు. ఈ హైట్లో ఉయ్యాలు వస్తుంది. ఉయ్యాల రాట్లు కూడా వస్తున్నాయి. మొత్తం ఇప్పుడు ఎక్కడ పెట్టి పూజలు అవి చేసి తర్వాత నించోబెడతారు ఇక్కడ ఉయ్యాల రాట్లని. ఉయ్యాల రాట్లు లేపడానికి రెడీ అవుతున్నారు. 2 రాట్లు ఇటే పోటీ అటే పోటీ. మొత్తం లాంటి దింపి మొత్తం వాటర్ అంతా తీస్తున్నారు బయటికి. ఒక రాట అయితే లేపేశారు, ఇంకో రాట ఉంది. వర్షం పడడం వల్ల చాలా ఇబ్బంది అయింది బాబు వీళ్ళందరికీ. వైర్ ఉంది పైన. అయిపోయింది. బాహుబలిలో ప్రభాస్ వెళ్ళినట్టు వెళ్ళాలన్నా నువ్వు. ఓకే స్టేబుల్. ఇప్పుడు ఈ ఉయ్యాలు ఊగుతారు అందరూ, మొత్తం ఈ రాట్లన్నీ దగ్గరికి అయిపోయేదాకా. ఎమ్మెల్యే పామటి గారు, ప్రవీణ్ గారు కూడా ఒకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే, ఇది డే 2. నిన్న ఉయ్యాల రాట్లు వేసిన తర్వాత కొంచెం సేపు అలా తిరిగేసి వర్షం పడడం వల్ల ఇంక ఇంటికి వస్తాం. ఈరోజు కూడా వర్షం చితకొట్టేసింది సాయంత్రం 7కి. అలాగే ఇప్పుడు 10 అవుతుంది. ఇంకా చుట్టాలు అందరూ వచ్చారు. సో ఇంక స్టార్ట్ అయ్యి ఇప్పుడు తీర్థంలోకి వెళ్తున్నాం. కొంచెం ఈరోజు అన్నా తిరుగుదాం అనుకున్నా, ఈరోజు కూడా వర్షం వచ్చేస్తుంది. మొత్తం తీర్థం అంతా పవన్ బాలాజీ కూడా దగ్గర ఉండి చేస్తున్నట్ట. అసలు ఫేవర్ అయినా సరే క్యాప్ పెట్టుకోకుండా కనీసం దగ్గర పాప 1 మంత్ నుంచి అసలు రెస్ట్ లేదు వీడికి. సరే కదా, ఈ రోజన్నా తిరుగుదాం అనుకుంటే ఫుల్గా వర్షం వచ్చేస్తుంది. ఈ మాత్రం దానికి ఇస్త్రీ చేసిన చొక్కా వేసుకొని ప్యాంట్ తీసుకొని ప్యాంట్ అంతా బొరచ చేసుకొని ఇంటికి వచ్చాం. మళ్ళీ ఫేస్ ప్యాక్ మా అక్క వేసుకున్న ఫేస్ ప్యాక్ మిగిలిపోయింది. ఏంటయ్యి? శనగపిండి కాదు, వరిపిండి ఏదో వరిపిండి రాగి పిండి కాదు, ఇడ్లీ నౌక ఏదో మైదా పిండి గోధుమ పిండి అని చెప్పు.
అదేదో ఫేస్ ప్యాక్ రెడీ చేసుకుంది, అది కూడా వేసుకొని రెడీ చేసుకొని షర్ట్ ఇస్త్రీ చేసుకొని మరి బయలుదేరాను. రింగులు ఆడుతానంటే ఇలా తీసుకొచ్చాను. కమిటీ వాడు కదా సరదాగా వెళ్తా ఉంటాను, వీడియో కోసం పనికొస్తుందని ఏమన్నాను. ఒకటన్నా పడాలి అరుగు పోతలేదంటే లేదు పడలేదు. ఎందుకు వేస్ట్ పడిందా లేదు వచ్చింది. ట్రై చేసాను కానీ ఒకటి కూడా పడలేదు. అట్లా నన్ను వేసినప్పుడు పక్క పక్కన ఉంటాను, ఇప్పుడు రెండు కలిసిపోయినాయి. వర్షం వల్ల బాడీ మొత్తం దగ్గరికి అయిపోయి రెండు దగ్గరికి అయిపోయినాయి బాగా. చేతి అంతా తిరిగేసి మా వాడు కొంచెం ఆకలిగా ఉందంట, మసాలా పూరి తిన్నాను వచ్చాడు. వర్షం ఉండడంలో మొత్తం చిరాకు బురద అయిపోయింది, లేకపోతే ఫుల్గా ఇంకా జనం ఉండి ఇంకా బాగుండేది. ఫుల్లీ డిసప్పాయింటెడ్. ఇంకా 3 days ఉన్నట్టుంది, ఆ 3 daysలో చూడాలి. వర్షం పడకుండా ఉంటే బాగుంటుంది, వర్షం పడితే అంతా బిస్కెట్. ఇది సోమలం తల్లి పండుగ లాస్ట్ రోజు, రేపు అన్నసంతర్పణ. ఈరోజు డ్యాన్స్ ప్రోగ్రామ్ ముందు చూసిన వీడియోలాగా అయ్యి ఆర్కెస్ట్రా డ్యాన్స్ ప్రోగ్రామ్ అయ్యి అన్నీ పెట్టారు. నాకేమో రొంబ చేసింది అక్క. ఇప్పుడు వెళ్ళి ఈరోజు కూడా ఫుల్గా 1 గంట దాకా తిరిగేసి వచ్చేస్తే మొత్తం తీర్థం అయిపోద్ది. మా వాళ్ళకి ఫోన్ చేస్తాను, ఇప్పుడు అలా అటైపు వస్తారు. నేను ఇలా మా ఇంటి దగ్గర నుంచి అక్కడికి వెళ్తాను. ఆల్రెడీ 3 సాంగ్లు అయినా వేసారు డ్యాన్స్లో, ఇప్పుడు వెళ్ళి చూసుకోవాలి మేము. నిన్ను ఏ తల్లి కన్నాదో నువ్వు బాగా చేస్తావు కదరా, అందులో సూపర్ చేస్తావు అసలు. వామ్మో తినక మీరు నిన్ను ఏ తల్లి కన్నాదో పొర పొర పొరగా. గారు కొనుక్కుంటాడంట, ఆర్సీ కార్. అది ఆర్సీ కారా? ఎంతంట? 1000 అంట. 100 రూపాయలు తీసుకుంటాను. 1000 అని చెప్పి మనం కొనం కదా. మంచిగా డ్యాన్స్లు ఆడుతుంటే వర్షం వచ్చేసింది సడన్గా, మధ్యలో ఆపేశారు పాపం. ఇదేంటి ఇంత ప్రశాంతంగా జరిగిపోతుంది అనుకున్నాం, సడన్గా ఫుల్ వర్షం, అందరూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు దాకా డ్యాన్స్ వేసిన స్టేజ్ మొత్తం ఆపేశారు, అందరూ పరిగెడుతున్నారు. మొత్తం స్పాయిల్ అయిపోయింది, వెళ్ళాం లేదా మొత్తం వర్షం పడిపోయి మొత్తం బిస్కెట్ అయిపోయింది. అమ్మా నేను గ్యాప్ ఇచ్చింది, మొన్న గ్యాప్ ఇచ్చింది, ఈరోజు అలాగ ఉంటాను ఎక్స్పెక్ట్ చేసాం కానీ తారుమారు అయిపోయింది. పాపం ప్రోగ్రామ్ మధ్యలో ఆపేసారు, మొత్తం జనం అంతా పరుగు అంతా పోయింది, ఫుల్గా మొత్తం తడిచిపోయాం. ఈరోజు లాస్ట్ డే కదా, హ్యాపీగా చూద్దాం, డ్యాన్సులు బాగా వేస్తున్నారు అనుకున్నాం, మొత్తం బిస్కెట్ అయింది.
టైం 10 అవుతుంది, టైం 10:50 అవుతుంది, 10:50. వర్షం తగ్గింది, మళ్ళీ వెళ్తున్నాం తీర్థంలోకి. ఇప్పుడు వెళ్ళిన తర్వాత మళ్ళీ పడకుండా అంటే చాలు. సడన్గా పడిపోయింది ఎందాక, ఏంటో దారుణంగా. ఇప్పుడే స్టార్ట్ చేశారు, సాంగ్స్ వింటున్నాయి కదా అని మళ్ళీ వెళ్తాం. జనాలకి తీర్థం మీద మామూలు ఇంట్రెస్ట్ లేదు. వర్షం పడినా చాలా మంది వస్తారు మళ్ళీ. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడే బుల్లెమ్మో, ఒళ్ళంతా జున్ను పాలు పొంగిస్తానమ్మో. కదా వర్షం తగ్గిందని వెళ్ళాం. కరెక్ట్గా 4 సాంగ్స్ విన్నట్టున్నాం. విన్నంటే మళ్ళీ స్టార్ట్ అయింది వర్షం. ఏముందిలే ఇంకా పడుకో అన్నట్టు వచ్చేస్తున్నాం ఇంటికి. ఏముందిలే ఇంకా పడుకోవడమే. బై బై, టాటా, సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై బై.